ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. ఈరోజు దేవాది దేవుడు మనకి దయచేసిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 6వ వచనము. సామ్స్ చాప్టర్ 118:6. యెహోవా నా పక్షమునున్నాడు, నేను భయపడను. ద లార్డ్ ఈజ్ విత్ మీ, ఐ విల్ నాట్ బి అఫ్రైడ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుందంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎవరు కూడా ఎక్కడ తగ్గట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా గొడవ కాగానే, ఏదైనా సమస్య రాగానే మా వైపు ఎవరున్నారో తెలుసా, మా కొరకు పోరాడేవారు ఎవరున్నారో తెలుసా, మా బాబాయ్ ఏంటో తెలుసా, మా పెద్దనాన్న ఏంటో తెలుసా, మా డాడీ ఏంటో తెలుసా అని చెప్పి తమకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదా తమకున్నటువంటి అధికారాన్ని వాడి వారు బయటికి రావడమో, ఆ సమస్య నుంచి తప్పించుకోవడానికో చూస్తూ ఉంటారు. అయితే వారికి ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ధనము కావచ్చు, అధికారం కావచ్చు, లేదా బలము, అండబలం ఏదైనా కావచ్చు, దాన్ని బట్టి అన్నిసార్లు వారు రక్షించబడతారా, అన్నిసార్లు వారు కాపాడబడతారా అంటే అది ఖచ్చితంగా కాదు అని మనం చెప్పొచ్చు. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, నాకేం తక్కువ అండి, నాకు అందరూ ఉన్నారు, నా కుమారుడు ఉన్నాడు, నా బిడ్డలు ఉన్నారు, లేదా మాకు మా తల్లిదండ్రులు ఉన్నారు, మాకే లోటు ఉండదు, నేను దేనికి భయపడను అనేవారు కొంతమంది ఉంటారు. ఆ విధంగా ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే అది మూర్ఖపు ఆలోచన. ఈ లోక సంబంధమైన వ్యక్తులు ఎవరైతే నీ పక్షాన ఉన్నారో, ఎవరైతే నీకు అండగా ఉంటారు అనుకుంటున్నావో వారికే నువ్వు అండగా ఉండాల్సి వస్తుంది, వారికే నువ్వు ఎదురుగా సహాయం చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవుడు మన పక్షముగా ఉంటే మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, దేనికి కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. సౌలు దావీదుతో అంటున్నాడు, బాబు దావీదు, నువ్వు చూస్తే చాలా చిన్నగా ఉన్నావు, నీ ఏజ్ చూస్తే జస్ట్ 16 years లాగే ఉంది. అవతల ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా, అతను ఎంత యుద్ధశూరుడో తెలుసా, తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గము ఎత్తు కూడా లేవు, నువ్వు వెళ్ళి అతనితో పోరాడతావా? పెద్ద పెద్ద శూరులం, అన్నీ జయించిన వారం మేమే భయపడుతుంటే నీకు భయం లేదా అని సౌలు దావీదుతో అంటున్నాడు. అప్పుడు దావీదు, అవునండి, సరేనండి, అంత ఎత్తాయన్ని నేనాడు జయించగలుగుతానండి అని చెప్పి బ్యాక్ అయిపోలే, వెనక్కి తిరగలే. అతడు అంటున్నాడు, దావీదు ఏమంటున్నాడు తెలుసా, దేవుడు నా పక్షమునున్నాడు, యుద్ధము ఎవరిదట, యెహోవాది. ఒకవేళ మనుష్యులు తన అండ అని ఫీల్ అయితే దావీదు భయపడేవాడేమో. ఒకవేళ తన అన్నలు ఎవరైతే ఆ యుద్ధంలో ఉన్నారో వాళ్ళు తన బలమైతే దావీదు భయపడేవాడేమో. కానీ తన పక్షాన ఉన్నది దేవుడు గనుక దావీదు భయపడట్లే. ఈ రోజున మన పక్షముగా, మన వైపుగా ఉన్న వ్యక్తిని బట్టి మనం ధైర్యంగా జీవించవచ్చు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ పక్షముగా నీవు దేవుణ్ణి ఉంచుకో, నీకు సహాయముగా నీవు దేవుని యొక్క సహాయాన్ని కోరుకో. దావీదు చేసినటువంటి మంచి పని నీవు చెయ్యి. నీకున్న ఏ సమస్య నుంచైనా దేవుడు విడిపించగలడు. ఎటువంటి భయములలో నుంచైనా దేవుడు నిన్ను రక్షించగలడు. అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, డాక్టర్స్ ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కానీ డాక్టర్స్ అందరు చెప్తున్నారు మా వల్ల కాదు అని. ఒకవేళ అప్పుల సమస్యలతో బాధపడుతున్నావేమో, నీకున్నటువంటి చదువుకి నీకు మంచి ఉద్యోగం రావట్లేదేమో, నీ కుటుంబంలో సమస్యలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, ఎవ్వరు కూడా వాటికి పరిష్కారం ఇవ్వలేకపోతున్నారేమో. ప్రభు నీ పక్షాన ఉంటే నువ్వు దేనికి కూడా భయపడకుండా వాటిని ఎదిరించగలవు, వాటిని నువ్వు జయించగలవు. దేవుడు అటువంటి జ్ఞానమును, శక్తిని నీకు ఇస్తాడు. ఆయన నీకు స్వస్థతనిస్తాడు. ఆయన నీకు కావలసిన ప్రతి అవసరతను తీరుస్తాడు. కాబట్టి నీ పక్షముగా ఉన్నవారు ఎవరు కావాలి అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మాత్రమే కావాలి. అప్పుడు నువ్వు ఈ లోకంలో భయము లేకుండా, కలవరము లేకుండా ధైర్యముగా జీవించగలుగుతావు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాము. కృపాసత్య సంపూర్ణ స్తోత్రాలు ఆయన
జీవాధిపతివి, జీవం కలిగిన దేవుడవు తండ్రి. మీరు మా పక్షానుంటే నిజంగా మాకు భయం ఉండదు తండ్రి. ఎవరైతే తండ్రి ఈ లోక మనుషులను వారి పక్షంగా ఉంచుకొని ఈ లోకాన్ని జయించాలి, సమస్యలను జయించాలనుకుంటున్నారో వారితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. వారు తండ్రి మిమ్మల్ని వారి పక్షంగా ఉంచుకొని అద్భుతాలు చూసే కృప దయచేయండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి అయా. అప్పులతో ఉన్న ప్రతి బిడ్డకు అప్పుల నుంచి విడుదల దయచేయమని అయా. ఎటువంటి కుటుంబ సమస్యలు తండ్రి, ఉద్యోగ సమస్యలు ఉన్నారో నాయన, ఆ సమస్యల నుంచి కూడా ప్రతి బిడ్డను విడిపించి అయా, ఈ రోజున తండ్రి మా ప్రయాణాలను, మా పనులను, మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా మీరే ఆశీర్వదించమని, మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.